హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ ఒకటి చేద్దామనండి. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇవి పెద్దవి తీసుకున్నాను, బిగ్ సైజు 8 mm వస్తుంది. దాని తర్వాత ఇవి బటర్ఫ్లైస్ తీసుకున్నాను, ఇలా యాంటిక్వి ఇవి. దాని తర్వాత వైట్ పల్స్ వచ్చేసి 3 mm సైజ్. ఓకేనా, క్రీమీ ఉన్నాం బీడ్స్ అనమాట ఇవి. వీటిని యూజ్ చేసుకొని ఒక ఫ్లవర్ అయితే అల్లుకున్నాము. ముందుగా కాటన్ థ్రెడ్ వచ్చి 4 లైన్స్ తీసుకోండి. 4 లైన్ తీసుకొని నీడిల్కి ఎక్కించి పెట్టుకోండి. దాని తర్వాత ఈ బిగ్ వన్ సైజు బీడ్ ఒకటి తీసుకొని నీడిల్కి ఎక్కించండి. దాని తర్వాత ఈ చిన్న బీడ్స్ వచ్చి ఒక 5 తీసుకోండి. 3, 4, 5 తీసుకొని ఇలా దారాల మధ్యలో నుంచి నీడిలు తీయండి. అలా తీసేటప్పుడు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే సగం సగం దారాలు చేసి తీసుకుంటే మీకు చిక్కుబడకుండా ఉంటుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. 5 బీడ్స్ తీసుకొని ఇలా వస్తుంది కదా, మనకి థ్రెడ్ ఇటువైపు ఉంది కదా, ఇలా రౌండ్గా రానిచ్చి పైనుంచి కిందికి ఇలా కూర్చోండి. ఓకేనా, కూర్చిన తర్వాత ఇలా గ్యాపులు అయితే ఉంటాయి మనకి. ఇంకొక బీడ్ తీసుకొని ఎటువైపు అయినా పర్వాలేదు, ఒక పక్కకి ఈ పూసల లోపల నుంచి సూదిని కుచ్చుతూ రండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న గ్యాప్ కూడా మనము ఇంకొక బీడ్ తీసుకొని ఆ తర్వాత ఉన్న లైన్ బీడ్స్ కూడా మనం నీడిల్తో కుచ్చుతూ రావాలి. ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ కాదు, రెండోసారి మనం కుచ్చిన బీడ్ ఒకటి ఉంటుంది కదా, దాని వరకు కుచ్చేసి ఇక్కడ మనం రెండోసారి తీసుకున్న బీడ్ వరకు కుచ్చేసిన తర్వాత, ఓకేనా, కుచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా బీడ్ ఒకటి తీసుకొని బటర్ఫ్లై తీసుకొని ఇంకొక ఎక్స్ట్రా బీడ్ తీసుకుందాము. ఇలా 3 తీసుకున్న తర్వాత ఏ బీడ్ లోపల ఏదైతే మనం కొత్తగా పెట్టుకున్నామో రెండోసారి పెట్టుకున్నాం అని చెప్పాను కదా, ఇది సింగిల్ బీడ్. ఆ బీడ్ లోపల నుంచి థ్రెడ్ వచ్చి ఉంటుంది, దానికే ఇటు రెండో వైపు నుంచి కూర్చోండి నీడిల్ ఇలా. ఓకేనా, కూర్చిన తర్వాత ఇలా సరి చేసుకోండి. కాస్త లూజ్ ఉన్నా సరే, బీడ్స్ ఏమన్నా అటు ఇటుగా ఉన్నా సరే ఇలా పెట్టేసుకోండి. అయిపోయిన తర్వాత నీడిల్ని ఇక్కడ మనకు హోల్ దగ్గరే అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. ఆ హోల్ లోపల నుంచి పైకి తీయండి. ఓకేనా, ఇలా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత మనకి హోల్ దగ్గరనే ఇంకొక బీడ్ ఉంటుంది కదా మనకి. మామూలుగా అయితే ఇలా చేసుకున్న తర్వాత ఎటువైపు అయినా ఒక పక్కకి మనము ఇలా పక్కకు తీసి ముడేసుకొని ఇలా ముడి పెట్టేసుకొని ఒకటి 2 ముళ్ళు వేసేసి తర్వాత ఇలా బీడ్స్ లోపల నుంచి తీసి ఇలా కిందకు తీసి కట్ చేసేసుకోవచ్చు. అయితే దీనికి ఇలా కట్ చేయకోకుండా కూడా మనకి హోల్ వరకు ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఈ స్ట్రైట్గా ఉన్న బీడ్ లోపల కట్టేసి కూడా మనము శారీకి హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి హ్యాంగ్ చేసి మనము లట్కన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకొక సూపర్ ఐడియా ఏంటంటే, ఇక్కడ పైన మనకి హ్యాంగింగ్కి వచ్చే ఇయర్ రింగ్స్ ఉంటాయి చూసారా, హ్యాంగింగ్వి, ఆ హుక్ పెట్టేసైనా సరే మనం ఇయర్ రింగ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఎలా అయినా సరే మనం మంచిగా ఒక థాట్ చేసుకోవాలి, కానీ ఇలా అల్లుకున్న వాటిని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక శారీకనే కాదు అండి, అన్ని రకాలుగా మనకు యూజ్ అవుతుంది. ఇలాంటివి ఫ్లవర్సే ఒక 4-5 చేసుకొని ఒక బ్రాస్లెట్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక రింగ్ లాగా చేసుకోవచ్చు. ఇలా ఎన్నైనా సరే అండి, అలా ఒక ఆలోచన బట్టి రెడీ చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత దీన్ని మనము శారీకి ఎలా కట్టుకోవాలి అని అంటే,
కాటన్ థ్రెడ్ తీసుకోండి, ఇంకొక 8 లైన్స్ థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా? టై చేసిన తర్వాత ఈ చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. 1 2 3 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి లాస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. తీసాక టాజల్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకు తీయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చండి. ఇలా కుచ్చిన తర్వాత ఇంకొక 2 తీసుకోండి, పైకి ఇలా కుచ్చేసి ఇలా కిందకి తీయండి. తీసాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ ఉంది కదా, దానికి సెంటర్ బీడ్ చూసుకొని ఇలా కుచ్చేసేయండి. ఓకేనా? కుచ్చేసి ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చి ఇలా కిందకి తీయండి. ఓకేనా? ఇటువైపు మనం 2 స్టెప్స్ వరకు అల్లినాం కదా, ఆ 2 స్టెప్స్ మళ్ళీ ఈ పక్కకు చేయండి. ఇలా వెనక్కి తీసేసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ పైకి కుచ్చేసి ఇలా కిందకు తీయాలి. ఇలా 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనము ఇంకొక టాజల్ తీసుకున్నాము. ఇలా తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని పైన కుచ్చేసేయండి. ఇలా వెనక్కు తీయాలి. ఇది ఇంకా ఇలా అల్లుకుంటూ చేసుకోవటమే అండి, మనకి ఈజీగానే ఉంటుంది. ఇంకా డిజైన్ మంచిగా గ్రాండ్గా కూడా వస్తుందండి. కాకపోతే ఈ బీడ్స్ అల్లుకోవడం కొంచెం ఇబ్బందే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఇబ్బంది కూడా ఏమి ఉండదండి, చాలా ఈజీగా చేసేస్తారు, ఈజీగా కూడా ఉంటుంది. చాలా గ్రాండ్గా వస్తుందండి డిజైన్ అయితే. ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ మనకి బటర్ఫ్లై వచ్చేసి కాస్త కింద వరకు వచ్చింది కదా, అంటే టాజల్కి లేదంటే ఇదన్నా పెంచండి, లేదంటే ఇదైనా సరే తీసేసుకోకుండా నేను ఇలా కావాలనే చేశాను. ఎందుకంటే ప్రతి డిజైన్లోనూ మనకు టాజల్ ఎక్కువగా ఉంటుంది, బీడ్స్ తక్కువగా ఉంటున్నాయి. దీంట్లోనే ఇది ఒక రవ ఎక్కువ పెట్టి చూద్దాము ఏమవుతుంది, మంచిగా ఉంటుందా లేదా అని ట్రై చేస్తున్నాను. మంచిగా ఉంది అని అనిపిస్తే ఉంచేసుకోవచ్చు, లేదంటే విప్పి బటర్ఫ్లైది తీసేసైనా లేదా ఇక్కడ బీడ్స్ లేకుండా అయినా విడిగా అయినా సరే కడదాము. లేదనంటే టాజిలే కొంచెం పెంచితే అయిపోతుంది కదా, అలా ఏదో ఒకటైతే ఆప్షనల్గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా అంతే అండి ఇవాళ నా ఐడియా అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? కొత్తగా ఉంటుంది డిజైన్ అయితే, మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి, నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఇది ఎలా ఉంటుంది అని కామెంట్స్ చూసి చదివే వాళ్ళకి కూడా మీరు క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. రివ్యూ లేకుండా ఏది చేయరు చాలామంది. అలానే కామెంట్స్ కూడా ముందు కామెంట్స్ చూస్తుంటాం అన్నమాట. అంటే డౌట్లు ఏం అడుగుతారు, ఏం రిప్లై వస్తుంది, మనకు దొరికింది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివి తెలుస్తుంటాయి కదా, అందుకోసం అన్నమాట. ఓకేనా? ఇంకా ఇది అయితే ఇంతే అండి. ఓకేనా? ఇలా కంటిన్యూ చేసుకుంటూ అల్లుకోవడమే. కాకపోతే మీకు ఈ పూసలు అల్లడం అది ఇది రిస్క్ అనుకోండి, ఈ క్వాంటిటీ తగ్గించుకోండి. ఎలా అంటే దీని ప్లేస్లో కూడా టాజలే పెట్టేసి ఇది ఒకటి పెట్టుకోండి, 3 టాజల్స్కి ఒక ఫ్లవర్ వచ్చేటట్టుగా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా అయినా సరే ట్రై చేసుకున్నా కూడా మనకి గ్రాండ్ డిజైన్గా ఉంటుంది, మరీ హెవీగా కాకుండా లైట్. ఓకేనా? కొంచెం ఈజీగా
ఉంటుంది, అలాగే చూడటానికి కూడా మరీ హెవీగా బెట్క లేకుండా మంచిగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.